28వ తారీఖు నాడు దేవేంద్ర నగర్లోని అంబేద్కర్ కాలనీలో చెన్న నాగరాజు, ప్రశాంత్ వాళ్ళ ఆధ్వర్యంలో సుమారు 50 మంది కొత్తగా ఇల్లు కొనుక్కొని వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటున్న సమయంలో ఈ ఇల్లు మేము కొనాలి, కొంటే మేమే కొనాలి, మమ్మల్ని కాదని నువ్వు ఎట్లా కొంటావు అనే ఉద్దేశంతో గృహప్రవేశం చేస్తున్న వారి మీద మరి ఎగబడి వాళ్ళ కార్లను ధ్వంసం చేయడం, వాళ్ళని కర్రలతో కొట్టడం, వాళ్ళ తలలు వలగొట్టడం, వాళ్ళ ఇల్లంతా ధ్వంసం చేయడం, అద్దాలు వలగొట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో ఆ పక్క ఇంటిలో ఉన్నటువంటి ప్రజాప్రశ్న అనే పేపర్ విలేకరి దూడల విష్ణు అనే వ్యక్తి ఆ జరుగుతున్న సంఘటనను వీడియో తీస్తున్న క్రమంలో నువ్వు వీడియో తీస్తావా, నువ్వు మా గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నావా, పేపర్లు రాయటానికి ప్రయత్నిస్తున్నావా అని చెప్పి అతని మీద కూడా దాడి చేయడం జరిగింది. అతని ఇల్లు కూడా పలగొట్టడం జరిగింది. అతని కారు కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ విధంగా ఒక అరాచక ముఠ దేవేంద్ర నగర్ ప్రాంతంలో నడుస్తూ ఉంది. ఎక్కడ ఖాళీ ప్లాట్లు కనబడితే అక్కడ కబ్జాలు చేయటం, ఎక్కడ ఖాళీ ప్రభుత్వ స్థలాలు కనపడితే వాటికి కబ్జాలు చేయటం, ఒక రూమ్ వేయటం, రాత్రి 2-3 రోజులలో దాన్ని 30-40 లక్షలకు అమ్ముకొని వాళ్ళ వచ్చినటువంటి డబ్బుతోటి ఒక ముఠాగా సుమారు ఒక 50-60 మంది గంజాయి దాపించుకుంటా, మందు దాపించుకుంటా వాళ్ళని ఒక ప్రైవేటు సైన్యం ముఠాలాగా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన జరిగి రేపటికి 1 నెల రోజులు కావస్తూ ఉంది. ఈ 1 నెల రోజుల నుంచి కూడా పోలీసు వాళ్ళు కొంతమందిని మరి అట్లా చిన్న వాళ్ళని అరెస్ట్ చేసి ప్రధాన వ్యక్తులైనటువంటి వాళ్ళను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. దాని సందర్భంగా నిన్న దేవేంద్ర నగర్ కాలనీలో ఒక అన్ని పార్టీల నాయకులతోటి బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు చేయకుండా అప్పుడు సార్ ఏమంటుండ్రు, రెగ్యులర్ గా భద్రత ఇస్తా అని చెప్పేసి అంటుండ్రు. నిన్న జరిగిన దాడికి బాధ్యులైనటువంటి 6గురిని అరెస్ట్ చేసే విషయం చెప్తలేడు. వాళ్ళని అరెస్ట్ చేస్తారు. 6గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు గురించి